మొన్ననే దేశంలో తోపు యాక్టర్లు, టెక్నీషియన్లు, సప్పులు కొట్టేటోళ్ళు, పాటగాళ్ళు, డాన్స్ మాస్టర్లు, డైరెక్టర్లకు సినిమా అవార్డులు సాటింపేసింది సెంటర్ సర్కారు. కన్నడలా కాంతారా సినిమా తీసి దేశంలోనే తోపు యాక్టర్ అనిపించుకున్నాడు హీరో రిషబ్ శెట్టి సారు. తెలుగు నుంచి కార్తికేయ 2 నెంబర్ అవార్డు గెలిచింది. సెంటర్ వాళ్ళు అవార్డులు ఇస్తూ మంచిగానే ఉన్నది కానీ మరి మనతానగా అవార్డుల ముచ్చట మీద సప్పుడే లేదు అనుకున్నారంతా. ఇక కార్యం ముంగటేసుకున్నది మన సర్కార్ సుత. జెప్పున్నే గద్దర్ అవార్డులు అందుకోబోతున్నారు సినిమాల్లో. ఎవరికి ఇవ్వాలి ఎట్లియాలనో డిసైడ్ చేస్తానికి సర్కారు కమిటీ కూడా వేసింది. మంచి మంచి సినిమాలు తీసిన తెలంగాణ డైరెక్టర్ బి నరసింహరావు సార్ కమిటీకి చైర్మన్, దిల్ రాజు సార్ వైస్ చైర్మన్. వీళ్ళకి సలహాలు ఇస్తానికి రాఘవేందర్ రావు, అల్లు అరవింద్, అంజశ్రీ, తమ్మారెడ్డి భరద్వాజ, సురేష్ బాబు, తంకెళ్ల భరణి, ఆర్ నారాయణమూర్తి, చంద్రబోసు, వందే మాత్రం శ్రీనివాసు, అల్లాని శ్రీధరు, హరీష్ శంకర్, గుమ్మడి వెన్నెల, సాన యాద్రెడ్డి, బల్గం వేణు ఉంటారు. అప్పట్లో సినిమాలకు నంది అవార్డులు ఇస్తుండే గవర్నమెంట్. అయితే తెలంగాణ ఆంధ్ర ఏర్పడ్డాక ఆగిపోయినాయి. బతుకమ్మ అవార్డు, సింహం అవార్డు, తంగెడ్ అవార్డులు ఇస్తామని బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్నో మాటలు చెప్పినా ఏది ముంగట వాడలే. కాంగ్రెస్ సర్కార్ రాగానే గద్దరన్న పేరు మీద అవార్డులు ఇస్తామన్నది. మొదలు సినిమాలు ఎవ్వరు ముంగటికి రాలే. మొన్న సీఎం సార్ మళ్ళొక పారి యాడ్ చేసే వరకు సినిమా పెద్దలంతా ఒకటి కాగానే ఈ కమిటీ వేసిరన్నట్టు. గద్దరన్న అవార్డును ఎట్లా తయారు చేయాలి, లోగో ఏముండాలి, ఏం సినిమాకి ఇవ్వాలి, ఏ యాక్టర్ కి ఇవ్వాలి, ఏ యాక్టర్ అమ్మకి ఇవ్వాలి అనేది అందరు కూర్చొని ఫైనల్ చేస్తే సర్కారు ఓకే చేస్తుంది. ఒకనాడు సినిమాలో ఫంక్షన్ పెట్టి గద్దర్ అవార్డులు వంచుతారన్నట్టు.